కావ్య, అప్పు ఇద్దరూ కలిసి ఎలాగైనా మాయని పట్టుకోవాలని చెప్పేసి ప్లాన్ వేసి ఇద్దరు ఒక చోటుకు వస్తారు. వచ్చేసరికి అప్పు అయితే మాయ ఇంటిని కనుక్కొని పెడుతూ ఉంటుంది. ఎక్కడ అప్పు మాయ ఇల్లు అంటే అదిగో అక్క అంటే ఇంట్లో ఉందా అది అంటే ఉన్నదక్క అని చెప్పేసి ఆ ఇంటికైతే తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పు. కావ్య అప్పు ఇద్దరు కలిసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తను అలా డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండగా కావ్య అయితే డోరు సప్పుడు చేసి సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటుంది. తీయవే డోర్ తీయవే అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది. మళ్ళీ డోర్ తీయకపోవడంతో కావ్య మళ్ళీ తలుపు కొట్టకపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఆగే అక్క అని చెప్పేసి టకా కొడుతూ ఉంటుంది అప్పు. వెంటనే ఇంకా లోపల నుంచి మాయ వచ్చి మెల్లగా గడి అయితే తీస్తూ ఉంటుంది. తను అలా గడియ తీయగానే బయట ఉన్న అప్పు కావ్య ఇద్దరు తనని చూస్తూ ఉండిపోతారు. తను ఇక డోర్ అలా మెల్లగా తీసి ఒక్కసారిగా కావ్యని అప్పుని చూసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది మాయ. మాయ అలా చూడడం చూసేసి ఇంకా కావ్య అయితే తప్పకుండా ఇదే తప్పు చేసింది కాబట్టి ఇలా చూస్తుంది అని చెప్పేసి తన వైపు అయితే అదోలా చూస్తూ ఉండిపోతుంది కావ్య. ఇంకా మాయ వీళ్ళని చూసి భయపడిపోతూ వణికిపోతూ ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అన్నట్లుగా డోర్ అయితే వెంటనే పెట్టబోతూ ఉంటుంది. డోర్ పెట్టబోగానే వెంటనే అప్పు ఉండి ఏంటి డోర్ పెడుతున్నావు అని డోర్ని గట్టిగా లాక్కొని లోపలికి నూక్కొని వెళ్తూ ఉంటుంది అప్పు. అప్పు వెనకాల ఇక కావ్య కూడా వెళ్తూ ఉంటుంది. అదేంటి డోర్ లాక్ చేస్తున్నావు అని చెప్పేసి అప్పు గట్టిగా అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా మాయ ఉండి ఎవరు మీరు, ఎందుకు అలా లోపలికి వచ్చేస్తున్నారు, ఎవరు ఏం కావాలి మీకు అంటుంది. అలా అనగానే ఎవరో తెలియకుండానే మొహాన్నే డోర్ వేసేస్తున్నావా అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. మీరెవరో నిజంగా నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాయ. మాయ అలా అనగానే మేమెవరో చెబుతాంలే, మేమెవరమో తెలియకపోయినా నువ్వెవరో మాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన తర్వాత ఏం మాట్లాడుతుంది కావ్య, ఈ మాయని ఏ విధంగా పట్టుకొని వెళ్తుంది ఇంటికి అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.